దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడిచ్చిన సమయం బట్టి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందరూ బాగున్నారండి. ప్రతిరోజు ఈ అవకాశాన్ని మనందరం సద్వినియోగపరుచుకొని ఆయన మాటలు మనందరం జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాటను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. సమాధానమును వెతకుడి. మరి సమాధానం ఎలా వెతకాలి? సమాధానం ఎక్కడ ఉంటుంది? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకడ యోబు గ్రంథంలో చూస్తున్నప్పుడు యోబు భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు కూడా దేవుని సందులో సమాధానముగా వెతకాలి. ఎక్కడ వెతకాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని లేఖనములు చదివిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఉన్నాం అంటే ఎక్కడ మనకి సమాధానం కలుగుతుంది, ఎక్కడ మనకి శాంతి కలుగుతుంది, ఎక్కడ మంచి మార్గాన్ని దేవుడు సిద్ధపరిచేశాడు అని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ యోబు 22 అధ్యాయము, యోబు గ్రంథము 22 అధ్యాయము 21 ఈ విధంగా రాయబడింది. ఆయనతో సావాసం చేసినట్లా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోట ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటని హృదయములో ఉంచుకొనము. ఇక్కడ చాలా చక్కగా మనకు రాయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని సందులోను దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మాటలు గుర్తు చేసుకున్నట్లయితే కనుక సమాధానమును వెతకాలి. సమాధానం కోసం వెతికితే నీకు దొరుకుతుంది. ఎక్కడున్నది? ఆయన అన్నాడు, ఆయనతో సహవాసం చేసినలా మనకు సమాధానం కలుగుతుంది. ఆయనతో కాక వేరొంత సహాయం చేస్తే సమాధానము దొరకదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. వాక్యం జీవితంలో మనం జీవించబడాలంటే కనుక హృదయమందు రాయటకు అవసరము చాలా గొప్పది. ఆయన ఏమని తెలుసండి? ఆయన నోట ఉపదేశమును అవలంబించుము అంటే వినాలి. ఆ మాటలు ఎప్పుడైతే చెప్పాడో దాన్ని విని ఆయన మాటలు హృదయంలో ఉంచుకొనుము అంటే ప్రతి విషయంలో ఆయనతో సాహసం చేయాలని ఆశ అందరికీ ఉంటుంది. ఆ సాహసం చేసి కలిగి మనం జీవించాలంటే ఇక్కడ దేవుని వాక్యం ఉంది. నీ చెడుతను గొప్పవేది కాదా, నీ దోషములు మితిలేనివి కావా, ఏమి ఇయ్యకని నీ సహోదరుల యొక్క నీవు తాకట్టు పుచ్చుకుంటువే, వస్త్రహీనులు బట్టలు తీసుకుంటువే. మరి ఇక్కడ దేవుని వాక్యం అంటుంది కదండి. అనేక చూస్తే ప్రపంచము వ్యాప్తమైన పాపంగా కనిపిస్తూ ఉంది. మరి ఎలీఫజరు యోబుని ఒక మాటను అడుగుతున్నాడు, నీ పాపములు. ప్రియ దేవుని బిడ్డ ఇక్కడ చూస్తే కనుక నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కాదా అని ఎలీఫజరు మాట్లాడిన మాటలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డరా మనం గుర్తు చేసుకోవాలి, మానవుడికి మేలు నిమిత్తము దేవునికి ఏమి ప్రయోజనకరము అని ఎలీఫజు మాట్లాడుతున్నాడు అండి. చూడండి, యోబు ఎంత యథార్థవంతుడు, నీతిపరుడిగా జీవిస్తున్నాడు. మరి ఇక్కడ ఎలీఫజు అయితే కనుక ఈ మాట్లాడుతున్నాడు ఏమని? నీ చెడుతనము గొప్పవి కదా, ఎందుకంటే నీ దోషములు మితిలేనివి కదా, నువ్వు దేవునికి చేస్తే నీ ప్రయోజనం ఏముంటుంది అని ఎలీఫజు ఈ విధంగా నిందిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం అడుగుతున్నాడు. యోబు అనేక పాపములు చేశాడని ఎలీఫజు ఆరోపిస్తున్నాడు. కాబట్టి యోబుతో మారుమనసు పొందురని అతడు బోధించాడు. కరెక్టే, ఆయన అలా పాపం చేస్తే కనుక ఏం చేస్తున్నాడు? ఎలీఫజు కూడా నీవు యోబుతో మారు మనసు పొందు, యోబు ఏ రీతిగా జీవించాడో ఆయనతో చెయ్యి. ఎక్కడ ఆయన పాపాలు ఆరోపించగలుగుతున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దోషములు ఎక్కడ ఆరోపించగలుగుతున్నాడు? ఎలీఫజు అంటున్నాడు అంతే, నీ చెడుతనం గొప్పది కదా, నీ దోషములు మితిలేనివి కదా, ఎంతో చేసావు, దేవుని చేస్తే నీకేమి ప్రతిఫలము, దేవుని చేస్తే నీకేం కలిసి వస్తుంది అన్నట్టుగా ఎలీఫజు మాట్లాడుతున్నాడు. సరే, అన్నీ కరెక్టే, ఆయన కోపం లేదు, ఆయన ఏమీ చేయలేదు. యోబులాగా నువ్వు కూడా మారు మనసు పొందు,
యోబులాగానే చూడమని దేవుని వాక్యము చలవిస్తూ ఉంది. ఎందుకంటే యోబు మారు మనసు పొంది అతని రీతిగాను ఇతను కూడా ఎలీఫజును కూడా ఈ రీతిగా చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఏం మాట చెప్తున్నాడంటే కనుక యోబు ఆయనతో సావాసం చేసిన నీకు మేలు కలుగునని యోబు ఎవరు చెప్తున్నాడంటే కనుక ఎలీఫజుకు చెప్తున్నాడు. కరెక్టే, నువ్వన్నీ ఇలా గొప్పగానే చెప్తున్నావు కాబట్టి నాతో నీవు మారు మనసు పొందు, నువ్వు ఆయనతో సావాసం చెయ్యి, నీకు మేలు కలుగుతుంది. అందుకే సమాధానం కోసం వెతకాలి. మరి ఇక్కడ మనం చూస్తే ఎలీఫజు సమాధానం కోసం వెతికాడంటే యోబుకి లేని అన్నీ కూడా నీ చెడుదనం గొప్పది, నీ దోషం వ్యతిరేనివి, నువ్వు దేవుడు చేస్తే ప్రయోజనకరమేంటి అని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మరి యోబు ఆ క్షణంలో కూడా ఆయన ఏమి అన్నాడా? సరే బాబు, నువ్వు నాతో మారు మనసు పొంది నాతో ఒకసారి ఇలా నడిస్తే కనుక నువ్వు ఆయనతో సావాసం చెయ్యి, నీకు మేలు చేస్తారు. చూడండి ఎంత చక్కని మాట అండి. నీకు సమాధానం కలుగును, నీకు మేలు కలుగును. ఎవరికి? ఎలీఫజుకి. ఏం చెప్తున్నాడు ఈ మాటలు? యోబు హితంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఈరోజు చాలామంది మనుషుల మీద నిందలు వేయడానికి అనేక సార్లు మనకి ఏమైపోయి చెప్పండి, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. నిందలు బాధలు అన్నీ అనేక సార్లు ఏం చేస్తామంటే కనుక మనిషిని మాట్లాడేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీఫజు మాట్లాడినప్పుడు కూడా యోబు ఏమని మాట్లాడా? ఆయన మౌనంగా ఉన్నాడు. సరే బాబు, నీదేనా పర్లేదు కాబట్టి ఎలీఫజుతో నేను మాటలు ఏమని తెలిసి ప్రియ దేవుని నాతో ఆయనతో సవాల్ చెయ్యి అని నాతో అంటాడు. నువ్వు ఆయనతో సవాల్ చెయ్యి, నీకు సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. అలాగే ఆయన మాట్లాడని తెలిసింది, ఆయన నోటి ఉపదేశము అవలంబించు. ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని విను, దాన్ని గ్రహించు, దాని ఆత్మీయంగా నువ్వు బలపరుచుకో అని విధంగా చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలు. అందుకే ఆయన అంటున్నాడు ప్రతి విషయంలో కూడా ఆయన మాట నీ హృదయంలో ఉంచుకొను. ఏం చేశాడండి? యోబు చెప్పే మాటలు ఇయ్య. ఎలీఫజు ఎన్ని చెడ్డవాడన్నా, నీ దోషములు మితిలేవన్నా, నువ్వు ఎన్ని రీతిగా అనుకున్నా, యోబు ఏం చేశాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీఫజుకి ఏం చేసి చెప్పండి? ఆయన చక్కటి మాట చెప్పాడు. నాతో మారు మనసు పొందు, దేవునితో సహాయం చెయ్యి, నీకు సమాధానం కలుగుతుంది. అదే కాకుండా ఆయన నోట ఉపదేశం నుంచి అపలించుకును, జ్ఞాపకం చేసుకును. అది అప్పుడు ఏం చెప్తున్నాడు? నీ హృదయంలో ఉంచుకును. ప్రతి విషయంలో మనం వింటున్న మాట ఏం చేయాలండి? హృదయంలో ఉంచుకోవాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ మాటలు మన హృదయంలో జ్ఞాపకం పెట్టుకుంటామో, ఆలోచించి నడుచుకుంటామో, మనం అనేక సార్లు మన జీవితంలో మేలుకరంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యము చదివిస్తుంది. ఆ వాక్యం రీతిలో మనం ఉన్నట్లయితే కనుక యోబు హితంగా మాట్లాడుతున్నాడు. మన ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు వింటున్నప్పుడు ఆయన మార్పులు అనుకుంటాం. అందుకే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారులో కూడా కీర్తనకారుడు అంటున్నాడు, కీడు చేయడం మాని మేలు చేయడి. చూడండి, ఇక్కడ కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. అది యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు యోగ్యం ఉన్నది. ఇక్కడ దేవుని వాక్యం చదువుతుంది. అక్కడ యోబు భక్తుడు ఏదైతే మాట్లాడాడో అదే కూడా కీర్తనకారుడు అంటున్నాడు. ఇక్కడ కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం దానికి వెంటాడము. ఇప్పుడు సమాధానం కావాలంటే సమాధానం కోసం మనం వెతకాలంటండి. సమాధానం కొరకు మనం జీవించబడాలి, సమాధానం కొరకు మనం ప్రయాసపడాలి. ఏదో ఎవరు ఏదో మాట్లాడాలని, ఏదో నింద వేశారని మనం అదే పదే పట్టుకుని మాట్లాడుకుంటే ప్రతిఫలం కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి మనము అనేక సార్లు మన జీవితంలో ఏదైనా సమాధానం కొరకు వెతకాలి. అందుకన్నాడు ఆయన చెవులు వారి మొరలకు ఎక్కువన్నవి. అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారంటే శివుడు ఏదేం చేసాడు అవి వింటున్నాడు, ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే అలా కీడు చేయటం మనము సమాధానం అంటాడమో, అది యెహోవా దృష్టి నీతిమంతుల మీద, ఏంటి యెహోవా దృష్టి నీతిమంతుల మీద, అనే శివులు ఆయన మొరల మీద ఇంక ఉన్నదని దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా దేవుని సంతులు, దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుని
ఆయన మార్గంలో మనం స్థిరంతమగా ఉండి ఆత్మీయంగా మనం బలపడాలన్నా, ఆత్మీయంగా మనం జీవించాలన్న దేవుని వాక్యము చదివిస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అనేక సార్లు మనం గుర్తు చేసుకోవాలి, ఆలోచన చేయాలి. కాబట్టి ఆయన మార్గంలో మనము స్థిరంతమైన జీవితంలో ఉండాలి. అంటే ఈరోజు మనము సమాధానం వెతకాలి. సమాధానం కోసం వెతికితే దేవుడు అంతకన్నా రెట్టింపు మనం ప్రతిఫలం ఇస్తాడు. ప్రియ దేవుని పెట్టారా, మనం అనేక సార్లు అనేకులకి దుష్టాతను విడిచిపెట్టాలి, మరి కీడు చేయటం మానాలి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది కాబట్టి ఆయన చెవుడు ఆయన మొరలకు యోగ్యం ఉన్నది. కాబట్టి మనందరం దేవుని సందులో ఉండాలి. అందుకే యోబు భక్తుడు మనం చూస్తున్నప్పుడు ఎలీఫజుకు ఈ విధముగా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా చెప్తున్నాడు. మొదట నువ్వు ఆయనతో సావాసం చెయ్యి, ఆయనతో ఆయన మాటలు విను, ఆయన నోటి ప్రతి మాట అవలంచుకొనము, నువ్వు జ్ఞాపకం చేసుకోము, నీకు సమాధానము మేలు కలుగుతుందని దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలు, ఈరోజు అనేక మంది మనకు తెలియక ఏదో రీతంగా ఉండాలని, ఏదో నింద వేయాలని, మాట్లాడాలని అనేక మంది ప్రియ దేవుని బిడ్డల పొంచి ఉంటారు. ఇలాంటి వ్యక్తులకి సమాధానం యోబు చక్కగా చెప్పాడు. ఈరోజు మనము కూడా ఎవరు నిందలేసినా, ఎవరు మన మీద దోషము కలిపిన, సిరుతనం పలికిన, మనం ఏం చేయాలంటే, అమ్మ నువ్వు కూడా ఆయనతో సావాసం చెయ్యి, నీకు సమాధానం కలగజేస్తాడు, నీకు మేలు కలుగుతుంది. ఆయన నోటి ఉపదేశము అవలించుకున్నాము, నీ హృదయంలో ఉంచుకున్నాము, అప్పుడు నీకు అదేంటి అర్థమవుతుంది. అనుకుంటారు చాలామంది, ఇది నీతిమంతుడా అండి, నీతిమంతు జీవిస్తారా, ఏ దోషము లేదా, ఏ పాపం లేదా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు ఎందుకు పేరు కలిగి ఉన్నది. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. యథార్థవంతుడు, నీతిమంతుడు అంటే కనుక ఆయన దేవుడు అంటే ఈ లోకల్ ప్రతి ఒక్కరు పాపం చేసినవాడు, కానీ మళ్ళీ దేవుడు మనం ఏం చేశాడంటే కనుక ఆయన రక్తం ద్వారా మనం ఆ రక్తం చిందించి మన పరిశుద్ధుడిగా చేశాడు, మళ్ళీ నీతిమంతుడిగా తీర్చబడ్డాం. ప్రియ దేవుని పెట్టారా, అదే నీతిమంతుడిగా తీర్చబడ్డాం. మనం అందరం కూడా ఏం చేస్తామంటే కనుక మరలా యోబు ఏ తప్పుదమ్ము చేయలేదు. ప్రియ దేవుని పెట్టారా, అనేక శ్రమలు, అనేక బాధలు, ఇబ్బందులు ఎన్నో అనుభవించాడు ఆ స్థాయి రావడానికి. ఎందుకు తెలుసండి, ఆయన యథార్థపరుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి ఏ విషయంలో కూడా తప్పిదం చేయలేదు. కానీ ఎలీఫజు అనుకుంటున్నాడు, ఇలాంటి నిందలు నువ్వు ఎన్ని చేసి నువ్వు చెడ్డవాడి కదా, నీ అనేకమని నువ్వు మితిలేని వారిగా నీ దోషము లేవా అని ప్రకటిస్తూ ఉన్నాడు. అయినప్పుడు కూడా ఆయన ఏమన్నాడా, ఆయన చక్కగా ఎలీఫజు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలాగ దేవుడితో సహాయం చేస్తే నీకు అర్థమవుతుంది ఎలాంటిది ఏమిటో. మనం ఎందుకు వాళ్ళతో నిందలు వేయడం, ఎందుకు మనం వాళ్ళతో మాట్లాడతాం, ఎందుకు వాళ్ళు వాదించడం. మనకు కావాల్సిందంటే సమాధానం కలిగి దేవుని సందులో ఏం చేయాలి, మనం ప్రతి ఒక్కరిని బలపరచాలి. అటువంటి రీతిగా మనం ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మన పట్ల దేవుడు మేలుకరంగా జరిగిస్తున్నాడు. అందుకే కీర్తన భక్తులు కూడా ఏమంటారంటే కనుక, అయ్యా చెడ్డ మాట పలకకుండా నీ నాలుకను, కపటమైన మాట పలకుండా నీ పెదవులను కాసుకునము అని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ కీర్తన గ్రంథంలో ఇక్కడ యోబుని బట్టి అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ మాట అన్నాడు, నువ్వు జాగ్రత్త, చెడ్డ మాట పలకొద్దు. ఏమంటే చెడ్డ మాట పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాసుకునము. అంటే మన నోరు ఉంది, మాట్లాడేస్తాం, నాలుక ఉంది, ఎన్నిసార్లుగా ఏదైనా మాట్లాడచ్చు, సిలుబడవుతున్నాడు. అందుకే అన్నాడు, ఇలాంటివన్నీ మానేసి కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి వెంటాడము. అంటే ఈరోజు మన సమాధానం కోసం వెతకాలి. ఎక్కడ సమాధానం దొరుకుతుంది ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ మనకి సమాధానం దొరుకుతుంది అంటే కనుక యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, అని చెవులు వారి మొరల మీద ఎక్కువ ఉన్నదంట. ఎవరి చెవులు నుండి? నీతిమంతుల మీద. ప్రియ దేవుని బిడ్డ, రోజు మనము కూడా దేవుని సందులో, దేవుని ఆత్మలో మనం బలపడాలంటే కనుక ఈరోజు సంభాషణ దుష్టాత్మ నుంచి విడుదల పొందాలి. మనం మన జీవితంలో సమాధానం కోసం ఏ రోజున వెతికామో చెప్పండి, నాకు సమాధానం కావాలని. ఎప్పుడైతే సమాధానం కావాలని వెతుకామో, సమాధానం కోసం దీంచబడతామో, ప్రియ దేవుని పిల్ల దుష్ట క్రియలు మనం అనేకసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డరా, కీర్తనకారంలో దేవుని దృష్టి నీతిమంతుల నిత్యం ఉంటుంది. అలాగే కూడా యోబు మీద ఉంది. ఆయన యథార్థపరుడు, నీతిపరుడు. ఆయన కనులు, ఆయన చెవులు ఏం చేస్తున్నాయి? ఆయన మీద ఉన్నాయి. ప్రియ దేవుని పిల్ల, ఎలీఫజు కూడా ఈతగా మాట్లాడినప్పుడు యోబు చెప్పిన మాట, ఆయనతో సావాసం చెయ్యి,
నీకు సమాధానము, నీకు మేలు కలుగుతుంది. ఆయన నోటి మాటలో ఉపదేశం అవలించుకో, జ్ఞాపకం చేసుకో, నీ హృదయం ఉంచుకో, నీకు అర్థమవుతుందని చెప్పాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం మన జీవితంలో ప్రతిసారి అనేకసార్లు కోల్పోతున్న వాటిని మరలా ఏం చేయాలంటే కనుక నీ వాక్యము ద్వారా దేవుడు మనకు కట్టబడుతుంది కాబట్టి ఆ వాక్యంలో ఉంచాలి. మరి ఈరోజు చెడుని వెతకకుండా మంచిని వెతకాలి. చెడ్డదాని లోపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి సమాధానం కొరకు మనం వెంటాడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి జీవితంలో అటువంటి కృపలో మనం వర్ధిల్లబడాలి, ఆత్మసారంగా నడవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుడి సంగమా, నిత్యము అనిదినము ఆయన మార్కులు మన స్థిరంతముగా దేవుని మహిమను పొందుకోవని వారికి ఉండంటే కనుక మన సమాధానం ఖచ్చితంగా కావాలి. కాబట్టి దానికోసం వెతుకుదాం, సమాధానం వెతుకుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ సమాధానం లేదేమో, ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్పు లేదు, సహనం లేదేమో, మనందరం కలిసి దేవుని మాటలు ఉందాం, ఆయన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు మనకి దేవుడు మన ప్రతి మాట మన జీవితంలో అపరించుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం అనుదినము ఆయన వాక్య ప్రకారంగా నడిచి జీవించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ప్రతి సమయాన్ని కొద్ది నిమిషములు మన తుట్టిలో పోకుండా ఆయన సన్నిధంలో ఆయన మాటలు విని ఆయన గ్రహించుకున్న వ్యక్తిగా మనం అందరం ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, నిత్యము అనే దినమును ఆయన మార్గము స్థిరంతముగా మనం ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ మరి ఈ మాటలు మన హృదయంలో నింపబడి ఆయన మాట ద్వారా ప్రతి ఒక్కరు జీవించాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ కొద్ది వాక్యం కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సకలాస్వాద కారణభూతుడు, పరిశుద్ధుడు, జయముగల తండ్రి, నీ కొందములు, నీ కృప, నీ కాపుదల, దేవుని ఆశీర్వాదం బట్టి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు నీ వాక్యం బిడ్డలు బట్టి ప్రభా సమాధానం కొరకు వెంటాడమన్నా తండ్రి, ప్రభా సమాధానం వెతకమన్నావు, దాని సమాధానం కొరకు మా దయచేయండి ప్రభా. ఎలిఫాజు అనేక మంది యోగ మీద నిందలు వేస్తున్నప్పుడు ప్రభా ఆయనకి ఆయనతో సాహం చేయమని నీకు సమాధానం మేలు కలుగుతుందన్న తండ్రి. అంటే మేలును కృపను వారికి అందరికీ అనుకరించి నీ కృప బలపరచండి. కూడి వచ్చే బిడ్డలు, వారి కుటుంబాన్ని, వారు చేస్తున్న పనిని దీవించిన బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి, వారి కష్టానికి ప్రతిఫలం దయచేయండి. కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఇబ్బంది తొలగించి నీ నామానికి మహిమ దేవునికరంగా మేలుకరంగా నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్ణము కలుగును కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.